నిర్వహిస్తున్న ముద్రాజ్ సోదరు బంధువులకు అందరూ కూడా పేరు పేరు నమస్సుమాంజలు. అదేవిధంగా ఇక్కడికి నాతోటి పాటు వచ్చిన మా అన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముద్రాజ్ గారికి, అదేవిధంగా మొన్ననే మన ప్రభుత్వం ఏర్పడినాక ప్రజాప్రభుత్వం ఏర్పడినాక అన్ని కులాలను గౌరవిస్తూ 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ లో కూడా మన రాజేందర్ నగర్ ముద్దుబిడ్డ బుర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పద్మ గారికి, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలిఘట్టం నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారికి, ఎంపీ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పండుగ సాయన చరిత్ర తెలుసుకొని పండుగ సాయన విగ్రహం పెట్టుకుంటే ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్సుమాంజలు. ఈ రోజు పండుగ సాయన చరిత్ర 150 ఏళ్ల కిందనే ఒక తెలుగు ఇళ్లలో ఒక గొప్ప నాయకుడు పుట్టి, ఒక దానగుణం ఉన్న వ్యక్తిగా పుట్టి నాయకుడుగా ఉన్నాడు. బహుజన వీరుడు అంటారు. మహబూబ్నగర్ జిల్లా పోతే పండుగ సాయన గురించి ప్రతి గ్రామంలో చెప్తుంటారు. మా పండుగల సాయం వస్తే బహుజనులకు ఒక పండుగ వాతావరణం చూపిస్తుండే. ఎందుకంటే ఆ రోజు దొరల మీద పెత్తనంలో దొరలందరూ కూడా పేద వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు అందరికీ కూడా పంటలు గుంజుకొని పోతుంటే ఆయన ఒక్కడు ఎదురు నిలబడి ఆ పంటలన్నీ తీసుకుపోయి బహుజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరికీ కూడా నేనున్నా అని చెప్పి నిలబడి పేదలకు ఉన్నోళ్ళు కొట్టి పేదలకు వచ్చిన గొప్ప ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు చూడొచ్చు. ముదిరాజుల వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయంటే ముదిరాజుల చైతన్యం ఎంత గొప్పదంటే, ముదిరాజులు ఒకసారి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎప్పుడు సహించరు. ముదిరాజులు అంటేనే ఒక ఆత్మగౌరవం ఉండే బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ ముదిరాజు బిడ్డలు కూడా రానున్న స్థానికంగా ఉన్న ఎలక్షన్లలో ఎంపీటీసీలలో, సర్పంచ్లలో, జెడ్పీటీసీలలో, అదేవిధంగా జిఎస్ఎంసీలో కూడా, ఎందుకంటే ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ జిఎస్ఎంసీ మొట్టమొదటి మేయర్ ఒక ముదిరాజు బిడ్డ కృష్ణస్వామి ముదిరాజు. ఆ రోజు మేయర్ చేసి హైదరాబాద్ ఎట్లా డిజైన్ చేసి ఇప్పుడు ఎట్లయితే ఉందో అభివృద్ధిలో కూడా ఉన్నది కూడా ముదిరాజు బిడ్డలే. కాబట్టి రేపు జిఎస్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మన వాళ్ళకు కూడా ఎక్కువ శాతం కార్పొరేట్ టికెట్ ఇప్పించే బాధ్యత మేము తీసుకున్నామని తెలియజేస్తున్నాం. ఇంకొకటి కూడా బీసీ కులానం జరిగింది. మన లెక్క ఎంత, మన శాతం ఎంత కూడా తొందరలో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మనది ఇప్పుడే కాదు, చరిత్ర ఒక రోజు నుంచి ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. బీసీడీ నుంచి బీసీఏలే కావాలి ముదిరాజులని కోరుకుంటున్నాం. మన అందరూ కూడా వాళ్ళందరూ కూడా శుభశుర్దినం వస్తుంది. ముఖ్యమంత్రి వర్యులు కూడా మన మీద చాలా సానుకూలం ఉంది. ముదిరాజు జాతి మీద చాలా సానుకూలంగా ఉన్నాడు. రానున్న రోజుల్లో కూడా మన బీసీ కులానం జరిగిన లెక్కల తర్వాత కూడా అందరం ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు నాయకులను, మా సోదరులను అందరం తీసుకొని ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని బీసీడీ నుంచి బీసీఏలకు నేను, అదేవిధంగా మా అన్న వాకటి శ్రీహరి ముద్రాజ్ గారు, బుర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు కుల సంఘాల నాయకులను అందరం తీసుకుపోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. అట్లనే వచ్చేటప్పుడు మేము ముగ్గురం ఒకటే కావచ్చినాం. అన్న చెప్తున్నాం శ్రీహరి అన్న, ముగ్గురం కూడా 22, 23 తారీఖు సీఎం గారు వచ్చిన తర్వాత కూడా మనకు కోకాపేట 5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి కూడా అక్కడ ఆత్మగౌరవం బిల్డింగ్ కట్టించడానికి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని అక్కడ ఎంత ఖర్చు అయితే అంత 25 కోట్ల 30 కోట్ల ఎన్ని అయినా మేము ముగ్గురం పోయి శాంక్షన్ చేయించుకొచ్చి ముద్రాజుల ఆత్మగౌరవ బిల్డింగ్ కట్టిస్తాం. మన పిల్లలకు కూడా రేపు స్థానిక సంస్థలలో అన్నింటిలో రిజర్వేషన్లో కూడా మీకు అవకాశం కల్పించి ఉంటామని చెప్తున్నాం. ముఖ్యంగా ముద్రాజు సోదరులు కూడా చైతన్యం కావాలి. ఎందుకంటే ఒక ముదిరాజులోనే మనం ఓటేసుకుంటే గెలవలేం. మనం కూడా రెడ్డి సోదరులను చూడాలి, గౌడ సోదరులను చూడాలి, యాదవ సోదరులను చూడాలి, వెనుమ సోదరులను చూడాలి. వాళ్ళు ఎట్లయితే రాజకీయంగా చైతన్యం అయ్యారో మనం కూడా రాజకీయంగా చైతన్యం కావాల్సిన రోజు వస్తుంది. మేము కూడా ఎవరైతే సేవ చేయాలి, ప్రజలలో ఎప్పుడైతే రాజకీయంగా ఎదిగేటోడు ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకోవైపు ఉండి ప్రజలలో సేవ చేస్తుండండి. ఆ ప్రజలే మీకు పట్టం కడతారు. ఆ రోజు ముదిరాజుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎక్కువ శాతం మీకు న్యాయం జరిగేటట్టు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్.